అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. రామాయణం కాదు, సీతాయణం అన్నంతగా జానపద స్త్రీలు సీతమ్మ వారిని ఇష్టపడతారని, తమ జీవితాల్లో ముఖ్యమైన ఘట్టాలలో తమ పిల్లలలో సీతమ్మ వారిని చూసుకుంటారని, అంతటి ప్రేమ వాత్సల్యం సీతమ్మ పైన చూపిస్తూ ఆమె గుణగణాలను పాటలుగా పాడుకుంటూ ఎంతో ఆదర్శమూర్తిగా సీతమ్మను చూస్తారని డాక్టర్ శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు గారు జానపద స్త్రీల జీవితాల్లో సీతమ్మ అంటూ వ్రాసిన వ్యాసాన్ని 2011లో ఏప్రిల్ ముంబై 1 పక్షపత్రిక ప్రచురించింది. ఆ వ్యాసాన్ని వారే తమ స్వరంలో వినిపించారు మన త్వమేవ కోసం. మరి మనము ఆ విశేషాలను విందామా? జానపద స్త్రీల జీవితాల్లో సీతమ్మ. జానపదులంటే జనపదాలలో నివసించే అనాగరికులని సభ్యత తెలియని కొందరు ఆధునిక నగరవాసులు అనుకుంటారు. కానీ నిజానికి జానపదులే నిజమైన జ్ఞానులు. జనపదాలే మన సంస్కృతికి, సంప్రదాయాలకు, శాస్త్ర సంపదకు పుట్టిళ్ళు. పల్లెటూళ్లే పాఠశాలలుగా, అనుభవాలే పంతుళ్ళుగా, వాళ్ళు చదివిన చదువు నగరవాసుల కన్నా 4 ఆకులు ఎక్కువే అన్న విషయం జానపద సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. జానపద స్త్రీల గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. స్త్రీ సహజమైన సౌకుమార్యం, జాలి, దయ, అనురాగం, అనుభూతి వీటన్నింటికి నిలయాలు వాళ్ళ హృదయాలు. నవ్వు వస్తే నోరారా నవ్వుతారు, ఏడుపు వస్తే పొగిలి పొగిలి ఏడుస్తారు. అలాంటి స్వచ్ఛమైన మనసులో నుంచి మౌఖికంగా బయటకు వచ్చిన సాహిత్యం కథలుగా, గాథలుగా, పాటలుగా, పలుకుబళ్ళుగా, సామెతలుగా విస్తృత ప్రచారం పొందింది. ఇక ప్రాచీన రామాయణ, మహాభారత, భాగవతాలకు పల్లెటూళ్లలో లభించినంత ఆదరణ, గుర్తింపు నగరాల్లో లభించలేదనే చెప్పాలి. కారణం, వాటిని అధ్యయన గ్రంథాలుగా కాక అనుభూతి ప్రధానాలుగా వాళ్ళు భావించటం, అందులోని సన్నివేశాలను, పాత్రలను అలౌకికాలుగా కాక తమ నిత్య జీవన స్రవింతలో భాగంగా చేసుకోవటం వల్లే పల్లెవాసులకు అది సాధ్యమైంది. మిగతా వాటికన్నా రామాయణ కథ, అందులో సీత పాత్ర జానపదులను, ముఖ్యంగా జానపద స్త్రీలను ఎంతో ప్రభావితం చేసింది. సీత అంటే వాళ్ళ దృష్టిలో దేవతా స్త్రీయో, రాజవంశానికి చెందినదో కాదు. సీత అంటే వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ, వాళ్ళను కన్న అమ్మ. అందుకే సీత వామన గుంటలాట, సీత సమర్థ, సీత పెళ్ళి, సీత సీమంతం ఇవన్నీ స్త్రీల పాటలుగా పనిపాటలు చేసుకుంటూ సరదాగా పాడుకొని మురిసిపోతారు. తమ ఇంట్లో కన్నెపిల్ల సమర్థ అయితే ఆ పడుచు పిల్లలో వారికి కన్నె సీతే కనిపిస్తుంది. కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతుంటే అంపకాల సమయంలో వాళ్లకు పెళ్లి కూతురు సీతే కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అందుకే బిడ్డ బారసాల నాడు తమ పిల్లలకు సీత, సీతమ్మ, సీతాకుమారి, సీతాదేవి అని పేర్లు పెట్టుకొని రామాయణంలోని సీత మీద తమకున్న ప్రేమను, అభిమానాన్ని అలా చాటుకుంటారు జానపద స్త్రీలు. ప్రతి గ్రామంలో ఎంతమంది సీతలో, ఎన్ని సీత సంబంధిత స్థలాలో లెక్కించటం కష్టం. సీతమ్మ గుట్ట, సీతమ్మ మడుగు, సీతమ్మ బండ, సీతమ్మ వంటగది, సీతమ్మ ధార ఇలా 1-2. సీత స్నానం చేసిన మడుగు, సీతమ్మ కూర్చున్న బండ, సీతమ్మ కాలు పెట్టిన గుట్ట ఇలా అంతా సీతమ్మ మయం. జానపద స్త్రీల జీవితాలు సీతమ్మ మయం. రామాయణం అది రామాయణం కాదు, సీతాయణం అన్నంతగా రాముని పాత్ర కన్నా సీత పాత్రకు ప్రాధాన్యత లభించటానికి ఖచ్చితంగా జానపద స్త్రీలే కారణమని చెప్పవచ్చు. సీత మీద జానపద స్త్రీలలో ప్రేమ ఎంత ఉందో జాలి అంతే ఉంది. సీత వనవాసం, సీతాపహరణ, భర్త ఎడబాటు, అపనింద, అగ్ని పరీక్ష, తిరిగి అపనింద, నిండు చూలాలిగా
మరోసారి అరణ్యవాసం, భూగర్భ ప్రవేశం ఇవన్నీ జానపద స్త్రీల మనసులను కలిచివేశాయి, కంటతడి పెట్టించాయి. సీతమ్మ కష్టాలు అంటూ అవి తమకే వచ్చినంతగా బాధపడిపోయారు వాళ్ళు. సినిమాలో సీతాపహరణ ఘట్టం బొమ్మలను చూసినా కదిలిపోయి, అయ్యో సీతమ్మ, ఎన్ని కష్టాలు తల్లి నీకు అంటూ కంటికి కడివడిగా ఏడవటం, రావణాసురుని ఉద్దేశించి వాళ్ళ భాషలో నోటికొచ్చినట్టు తిట్టటం చేస్తుంటారు. మృదు స్వభావిగా, సహనశీలిగా, పతివ్రతగా, త్యాగమూర్తిగా జానపదుల మనసుల్లో సీతమ్మ సుస్థిర స్థానం సంపాదించుకుంది. కనుకనే తమ ఇంటిని, తమ ఊరిని, తమ జీవితాలను సీతమయం చేసుకున్నారు వాళ్ళు. జానపద స్త్రీలకు సీత ఒక ఆదర్శ స్త్రీ. కాలం ఎంతగా మారినా, నాగరికత ఎంతగా వెర్రితలలు వేస్తున్నా స్త్రీత్వం మూర్తిభవించిన సీతను అభిమానించటం, సీతలా తాము ఉండాలనుకోవటం వాళ్ళు మానరు. దాంపత్య జీవితంలో పత్ని పాత్రకు అర్థం చెప్పిన సీత అడుగుజాడల్లో వాళ్ళు నడవక మానరు. కొన్ని సందర్భాలలో అప్పటి యుగధర్మాన్ని, కాలధర్మాన్ని అనుసరించి సీత అంతర్ముఖి అయి ఉంటే ఉండవచ్చు. కానీ సీత ఎంత అభిమానవతో, ఎంతటి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలదో తెలుసుకోవటానికి భూగర్భ ప్రవేశ ఘట్టం ఒక్కటి చాలు. ఇంకా వాల్మీకి రామాయణంలోని సీత కన్నా తిక్కన నిర్వచనోత్తర రామాయణంలోని సీత పలు సందర్భాలలో తన ప్రాధాన్యతను, ఆత్మాభిమానాన్ని చాటుకోవటం కనిపిస్తుంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించిన తిక్కన తీర్చిన సీతమ్మ వ్యాసంలో ఈ విషయం సోదాహరణగా వ్యాఖ్యానించబడింది. జానపద స్త్రీలు సైతం సీతను అభిమానవతిగా తమ పాటల్లో, గేయాల్లో చిత్రించిన సందర్భాలు లేకపోలేదు. వాల్మీకి మూల రామాయణంలో లేని ఘట్టాలు కొన్ని జానపదుల స్త్రీల సాహిత్యంలో కల్పించబడటం వారి అవగాహన శక్తికి, జ్ఞానానికి తార్కాణమని ప్రస్తావించక తప్పదు. ఈ భూమి మీద సృష్టి ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది. రామాయణం ఉన్నంత వరకు జానపద స్త్రీల మనసుల్లో సీతమ్మ ఉండి తీరుతుంది. ధన్యవాదాలు. సీతమ్మను జానపదులు ఎలా చూస్తారు అన్న కొత్త కోణం నుండి మీరు ఈ వ్యాసాన్ని వ్రాయటం బాగుంది వాణి గారు. ఈ శ్రీరామనవమిలో ఇంత మంచి వ్యాసాన్ని మా తమేవ కొరకు మీరు అందించటమే కాక చాలా చక్కగా చదివి వినిపించారు మీ స్వరంతో. ధన్యవాదాలు వాణి గారు. విని స్పందించిన మిత్రులకి కూడా ధన్యవాదాలు. వచ్చే వారం మరో తమేవ వ్యాసంతోనూ దేవాలయం గురించో తెలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.